ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డికి ఊహించని భిక్షాకంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో కొత్త చిక్కు వచ్చి పడింది. ఆయనకు సంబంధించిన మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో దాదాపు 60 మంది విద్యార్థులు డిటైన్ చేశారు. దీంతో వారికి మద్దతుగా ఇతర విద్యార్థులు సైతం ఆందోళనకు దిగడంతో కాలేజీలో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. అయితే వీళ్ళు ఆందోళనకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు మద్దతు పలికారు. కాలేజీ యాజమాన్యంతో ఆయన చర్చలు జరుపుతున్నారు. ఫర్నిచర్ ధ్వంసం. అయితే ఆందోళనకు దిగిన విద్యార్థి కాలేజీలో ఫర్నిచర్ను సైతం ధ్వంసం చేశారు. దీంతో కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు క్యాంపస్ కు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు. పురుగుల భోజనం పెడుతున్నారని పలువురు విద్యార్థులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల వసూలు మీద పెట్టిన శ్రద్ధ తమకు నాణ్యమైన విద్య అందించడంపై యాజమాన్యం పెట్టడం లేదంటూ వారు అంటున్నారు. ఈ అంశంపై మల్లారెడ్డి కాలేజీ నిర్వాహకులు ఇంకా స్పందించలేదు. ఎన్నికల ముందు వైరం. ఎన్నికల ముందు నుంచి కూడా మల్లారెడ్డి మైనంపల్లి మధ్య మాటల యుద్ధం జరిగింది. మైనంపల్లి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరడంతో మల్కాజిగిరి టికెట్ తన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి ఇప్పించుకున్నారు. ఆ ఎన్నికల్లో మైనంపల్లి హనుమంతరావు ఓటమి పాలై రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. ఎన్నికల తర్వాత కూడా వీరి మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం కొద్ది రోజులుగా అయితే సాగుతుంది. ఇటీవల మల్లారెడ్డి అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి సంబంధించిన ఒక కాలేజీలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి అధికారులు కూల్చివేశారు. దీంతో రాజశేఖర్ రెడ్డి సీఎం అనగా ఏదైతే సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి కలిసి చర్చలు జరిపారు. అయితే మాకు తమ కాలేజీలో అక్రమ నిర్మాణాలు లేవని వివరించేందుకు రాజశేఖర్ రెడ్డి నరేందర్ రెడ్డిని కలిశారని బీఆర్ఎస్ నేతలు ఆ సమయంలో చెప్పారు. ఇటీవల మల్లారెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిసి ఫోటోలు బయటకు వచ్చాయి. కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన చర్చలు జరిపారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే తన వ్యాపార విషయంలో చర్చించడానికే డీకే శివకుమార్ కలిశారని మల్లారెడ్డి ఆ సమయంలో చెప్పుకొచ్చారు.